హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నువ్వు పప్పుని మామిడికాయ ఉడికించిన పచ్చడి చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కొద్ది నువ్వుపప్పు పచ్చిదేనండి, వేగించక్కర్లేదు. పచ్చిదే కొద్దిగా మిక్సీలో వేసి నీళ్ళు వేయకుండా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసి అప్పుడు నీళ్ళు వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకొని నువ్వులు మిక్సీ పట్టుకుందాం. అలా మెత్త పొడి చేసిందాక మిక్సీ వేసి అప్పుడు కొద్ది ధనియాలు, జీలకర్ర, కొద్ది నీళ్ళు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొద్ది కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయ బాగా వేగనిచ్చి కొద్దిగా మామిడికాయ ముక్కలు కోసుకున్న ముక్కలు అందులో వేసుకొని మామిడికాయ కొద్దిగా మెత్తబడిన దాకా కొద్దిగా వేగనివ్వాలి. ఒక్కసారి మూత పెట్టామంటే మామిడికాయ ముక్క కొద్దిగా మెత్తబడుతుంది. అప్పుడు మనం రుబ్బి ఉంచుకున్న నువ్వుపప్పు ముద్దనేసి బాగా వేగనివ్వాలి. అడుగు అంతకంటే బాగా కలుపుతూ ఉండాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని నీళ్ళేసి నానబెట్టుకున్నాం కదా, చింతపండు మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి చింతపండు కొద్దిగా తగ్గించుకున్నా బాగానే ఉంటుంది. ఆ పులుసుని వేసుకోవాలి. వేసుకొని బాగా కొద్దిగా దగ్గర పడిందాక ఉడకనిచ్చి దించేసుకోవడమే. నువ్వుపప్పు మామిడికాయ ఉడికించిన పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి అన్నంలోకి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మరీ బాగుంటుంది.